టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రికనింగ్ ఇండియాలో రిలీజ్ అయ్యి 8 రోజులు అయింది. మే 19 రిలీజ్ అయింది. నిన్న ఆదివారంతో 8 రోజులు. కానీ అమెరికాలో మొన్న మే 23 రిలీజ్ అయింది. అమెరికాలో మిగతా ప్రపంచ దేశాల్లో 3 రోజులు అయింది. ఇండియాలో ఒక వారం ముందే రిలీజ్ అయింది. ముందుగా ఇండియా కలెక్షన్స్ చూస్తే 8 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో 70 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఇండియాలో హిట్ అవ్వాలి అంటే సినిమా 100 కోట్లు రావాలి నెట్. ఇంకా 30 కోట్లు అవసరం పడుతుంది సినిమాకు. ఇక మేజర్గా అమెరికాలో చూసుకుంటే మొదటి 3 రోజుల్లో శుక్ర శని ఆది వీకెండ్లో $77 మిలియన్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి, అందులో ఇండియా కలెక్షన్స్ కూడా కలిపి చూసుకుంటే $127 మిలియన్, అంటే టోటల్గా 3 రోజుల్లో మేజర్ కలెక్షన్స్ చూసుకుంటే $204 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 1600 కోట్లు వచ్చాయి మొదటి వీకెండ్లో 3 రోజుల్లో. ఈ సినిమా బడ్జెట్ ఏమో $300 మిలియన్, అంటే 2400 కోట్లు. ఇంకా బడ్జెట్ కూడా రికవరీ కాలేదు. ఈరోజు సోమవారం అమెరికాలో హాలిడే ఉంది, మెమోరియల్ డే హాలిడే. సో ఈరోజు అమెరికాలో $100 మిలియన్ టచ్ అవుతుంది. మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒక $200 మిలియన్ రావచ్చు. అంటే ఒక 300 బడ్జెట్ వరకు రికవరీ కావచ్చు ఈ వీకెండ్లో. 2400 కోట్లకి 2400 కోట్లు వస్తాయి. సినిమా హిట్ అవ్వాలంటే మినిమం $500 మిలియన్ మార్క్ టచ్ అవ్వాలంటే $500 మిలియన్ రావాలంటే 4000 కోట్లు రావాలి. మరి ఈరోజు ఇంకా రేపటి నుంచి వర్కింగ్ డేలు, మరి కష్టమే అంత రావడము. మరి చూడాలి, మరి ఇండియాలో ఇంకా 30 కోట్లు రావాలి. మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి మరో $200 మిలియన్ రావాలి. చూడాలి మరి ఏమవుతుందో. అది మన టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రికనింగ్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో అంటే ప్రపంచ దేశాల్లో 1600 కోట్లు, మన ఇండియాలో 8 రోజులు అయింది 70 కోట్లు. సినిమా బడ్జెట్ ఏమో $300 మిలియన్, అంటే 2400 కోట్లు. ఓకే, బాయ్.